గుజరాత్ ను అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు ప్రధాని మోదీ. గుజరాత్, దాద్రా, నగర్ హవేలీలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పేదరికం లేని భారత్ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ అన్ని భాషలను సమానంగా చూస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బేటీ బచావో బేటీ పడావోతో దేశానికి మేలు జరిగిందన్నారు బీజేపీ లీడర్స్. భిన్నత్వంలో ఏకత్వానికి దాద్రా, నగర్ హవేలీ ఓ ఉదాహరణ అన్నారు ప్రధాని మోదీ. అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే నగరంగా సిల్వస్సా గుర్తింపు పొందిందన్నారు. దాద్రా, నగర్ హవేలీలో పర్యటించిన ప్రధాని 2587 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దేశానికి సిల్వస్సా ఓ ఐడెంటిటీగా మారిందన్నారు. దాద్రా, నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ కేవలం కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే కాదన్నారు. అవి భారతదేశ గర్వం, వారసత్వం అన్నారు ప్రధాని మోదీ. हमारा सिलवासा ये प्रदेश एक आधुनिक पहचान के साथ उभर रहा है. इसी विकास अभियान के तहत आज यहां 2,500 करोड़ रुपए से ज्यादा की अनेक परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया गया है. గుజరాత్ ను దేశంలోని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దామన్నారు ప్రధాని మోదీ. సూరత్ లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పేదలకు పోషకాహార భద్రత కల్పించడంలో సూరత్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజనతో ప్రతి పేదవాడి కడుపు నిండుతోందన్నారు మోదీ. మహిళా దినోత్సవం సందర్భంగా నమో యాప్ లో మహిళల విజయాలు పంచుకోనున్నట్లు చెప్పారు మోదీ. एक दूसरे को सपोर्ट करना, सबके विकास को सेलिब्रेट करना, ये हमें सूरत के हर कोने में दिखता है. आज का ये कार्यक्रम सूरत की इसी स्पिरिट को, इसी भावना को आगे बढ़ाने वाला है. ఎన్డీఏ సర్కార్ దేశంలోని అన్ని భాషలను సమానంగా చూస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. తమిళనాడు అరక్కోణంలో సిఐఎస్ఎఫ్ రైజింగ్ డేకు చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. సిఐఎస్ఎఫ్ జర్నల్ సెంటినెల్ ను రిలీజ్ చేశారు. తమిళ భాషలోనే మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సీఎం స్టాలిన్ ను కోరినట్లు చెప్పారు అమిత్ షా. आज मैं तमिलनाडु की महान भूमि पर खड़ा हूं. 2019 में हमने तय किया कि बल का स्थापना दिन दिल्ली में मनाने की जगह देश के अलग अलग हिस्सों में मनाएंगे. और आज मुझे बड़ा आनंद है कि सीआईएसएफ का स्थापना दिन क्षेत्रीय प्रशिक्षण केंद्र तक्कोलम में आज मनाया जा रहा है. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఐఎన్ఎస్వి తరిణి నౌకలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే నావికా సాగర్ పరిక్రమ 2 యాత్రలో ఉన్న భారత నావికాదళ మహిళా అధికారులతో మాట్లాడారు. లెఫ్టినెంట్ కమాండర్ రూప, లెఫ్టినెంట్ కమాండర్ దిల్నాతో వర్చువల్ గా సంభాషించారు. ప్రతి భారతీయుడు మిమ్మల్ని చూసి గర్విస్తున్నారని చెప్పారు రాజ్నాథ్ సింగ్. डिसअपॉइंट कभी हुई हो किसी प्रॉब्लम के कारण अथवा किसी प्रकार का कोई भय लगा हो? सर नहीं सर, हमने काफी चैलेंजेस का सामना किया है इस जर्नी पर. नहीं, आप सब बहुत साइक्लोन और तेज हवा ये और पड़ाके. नहीं, मैं आप लोगों के साहस की, लेकिन आप लोगों के साहस की और आप लोगों के पेशेंस की मैं बहुत ही सराहना करता हूं. और हर इंडियन को आप सबके ऊपर नाज है. वी आर प्राउड ऑफ बोथ ऑफ यू. थैंक यू सर. మోదీ సర్కార్ తెచ్చిన బేటీ బచావో బేటీ పడావోతో దేశానికి ఎంతో మేలు జరిగిందన్నారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుంటుందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు రేఖా గుప్తా.